గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక లాంగ్ వీడియోతో అయితే నేను మళ్ళీ మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఈరోజు మనం లాంగ్ వీడియో తీయడానికి గల కారణం ఏంటి అని అంటే, ఇప్పుడు మనకు డిగ్రీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయని నేను ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను కదా. ఈ డిగ్రీ ఎగ్జామ్స్ ఏంటి అంటే సెకండ్ సెమిస్టర్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ అండ్ సిక్స్త్ సెమిస్టర్ జరుగుతుంది. కాబట్టి ఈ డిగ్రీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతే డిగ్రీ పూర్తయినటువంటి విద్యార్థులు నెక్స్ట్ ఏంటి, తర్వాత పీజీ చేయాలా, బీఈడీ చేయాలా, టీటీసీ చేయాలా, లేదంటే గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలా, ఇలా ఏం చదివితే తొందరగా జాబ్ వస్తుంది, తొందరగా లైఫ్లో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వాళ్ళ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలా, ఏ విధంగా ఇవ్వాలి, తొందరగా జాబ్ వస్తే మనం కూడా ఎంతో కొంత మన ఫ్యామిలీకి ఎంతో కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వగలుగుతాం అనే విద్యార్థులు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ డిగ్రీ వచ్చింది అని అంటే డిగ్రీ తర్వాత నెక్స్ట్ ఏంటి, పీజీ చేస్తే బెటరా, బీఈడీ చేస్తే బెటరా, లేదంటే టీటీసీ చేస్తే బెటరా, మనకి ఏదైతే తొందరగా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశం మీద నేను ఈ వీడియో అయితే తీయటం అయితే జరుగుతుంది. ఇప్పుడే మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అయితే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే, ఇప్పుడు డిగ్రీ అయిపోయింది, డిగ్రీలో అన్ని సబ్జెక్ట్స్ అన్ని మనం పాస్ అయిపోయాం, డిగ్రీ పూర్తయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఒకవేళ పీజీ చేయాల్సి వస్తే ఏం చేయాలి, ఎలా చదవాలి, అదే లేదు బీఈడీ చేయాల్సిన వస్తే బీఈడీ ఎలా చదవాలి, లేదు బీఈడీ కాదు నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవుతానంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, లేదు నేను టీటీసీ చేస్తానంటే దాని ప్రాసెస్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. ఈ వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. విద్యార్థులకి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే నేను ఈ వీడియోలో మీతో మీకు షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. నేను చాలామంది వీడియోస్ చూశాను, కాకపోతే ఏంటి అంటే ఇంత క్లియర్ కట్గా కూడా ఏ వీడియోలో కూడా చెప్పినట్టు నాకు అనిపించలేదు. అందుకోసమే విద్యార్థులు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మీకు వీడియోలో ఎంతో కొంత ఏమంటారు ఎంతో కొంత మీకైతే కంపల్సరిగా కొంత నాలెడ్జ్ అనేది మీరు నేర్చుకోవడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిగ్రీ అయిపోయింది, డిగ్రీలో అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ అయిపోయినాయి, డిగ్రీ పాస్ అయిపోయాను, నెక్స్ట్ పీజీ చేద్దామనేసి అనుకుంటున్నాను. ఒకవేళ పీజీ చేయాలనుకుంటే నీకు నచ్చిన సబ్జెక్ట్ మీద పీజీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిగ్రీ అనుకోండి, డిగ్రీలో బీఏ అనుకోండి, బీఏలో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయేమో మనకి హిస్టరీ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది అండ్ పొలిటికల్ సైన్స్ ఉంటుంది. అయితే ఈ 3 సబ్జెక్టులతో పాటు లాంగ్వేజెస్ కూడా ఉంటాయి అన్నమాట. తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. ఒకవేళ నీకు నచ్చితే లాంగ్వేజెస్ నుంచి నేను పీజీ చేయాలనుకుంటే తెలుగు ఇంగ్లీష్లో ఎవరైనా పీజీ చేయొచ్చు. అలా కాకుండా నేను సబ్జెక్ట్ నుంచి పీజీ చేయాలి అని అనుకుంటే హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ ఉంటుంది. ఈ 3 మీద నువ్వు పీజీ చేయాలి అనుకుంటే దీనికి కోర్స్ ఏంటి అని అంటే 2 సంవత్సరాలు అనేది ఉంటుంది. ఈ పీజీ సెట్ కూడా ఏంటి అని అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ పడుతుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మనం అప్లై చేసుకుని ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్పుడు రాసామనుకోండి మనకి ర్యాంకింగ్ వస్తుంది అనమాట. ఈ ర్యాంకింగ్ బట్టి మనం ఏంటంటే వెబ్ ఆప్షన్స్, కాలేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత కౌన్సిలింగ్ అనేది ఉంటుంది, మనకి సీట్ అలాట్మెంట్ అవుతుంది. తర్వాత ఏంటంటే 2 సంవత్సరాలు జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎకనామిక్సే చదువుతున్నారు అని అనుకున్నాము. ఈ ఎకనామిక్స్ చదివినప్పుడు ఏంటి అని అంటే అక్కడ 2 సంవత్సరాలు కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో ఏమవుతుంది అని అంటే 4 సెమ్లు అనేవి, ఇయర్కి వచ్చేసి 2 సెమ్ ఎకనామిక్సే మనం చదివేది. కాకపోతే ఏంటి అని అంటే సెమ్కి వచ్చేసి 6 పేపర్లు లేదా 5 పేపర్లు ఎకనామిక్స్ కొంచెం డెప్త్గా ఉంటుంది అనమాట. డిగ్రీలో ఇంటర్లో నేర్చుకున్నటువంటి ఎకనామిక్స్ పీజీకి వచ్చేసరికి కొంచెం డెప్త్గా మనకైతే ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇలా పీజీ చేస్తారనుకోండి, తర్వాత నెక్స్ట్ ఏంటి, డిగ్రీ అయిపోయింది, పీజీ చేయాలనుకున్నా పీజీ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, తర్వాత నువ్వు పిహెచ్డీ చేయాలి అని అనుకుంటున్నావు, డాక్టరేట్ అవ్వాలి అని అనుకుంటున్నావు. ఇలా డాక్టరేట్ అవ్వాలి అని అనుకుంటే దానికి ఏంటి ఫర్దర్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చూసుకున్నట్లయితే మనకు సెట్ ఉంటుంది, నెట్ ఉంటుంది. సెట్ అంటే ఏంటి అని అంటే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని అంటాం, స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని అంటాం. ఇదేంటి అని అంటే తర్వాత నెక్స్ట్ మనకి ఏముంది అంటే నెట్ ఉంటుంది అనమాట, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేసి ఉంటుంది అనమాట. ఇవి 2 మనం క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అంటే 2 కాకపోయినా ఒక్కటైనా నెట్ అన్నా కంపల్సరీగా క్వాలిఫై అయితేనే మనకు పిహెచ్డీ అడ్మిషన్ అనేది వస్తుంది. డిగ్రీలో ఇంటర్లో మనం ఎలా విధైతే చదువుతున్నామో, జాయిన్ అవ్వడానికి ఏ విధంగా కాలేజ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నామో, ఇన్ని సీట్లు ఉన్నాయనేసి వాళ్ళు ఎలా చెప్తున్నారో పీజీకి కూడా పిహెచ్డీకి కూడా అలానే ఉంటుంది అనమాట. కాకపోతే ఏంటి అని అంటే పీజీలో మనకి ఎన్ని ఉంటాయి అంటే ఒక 35 సీట్స్ 40 సీట్స్ మాత్రమే ఉంటాయి. కాకపోతే పిహెచ్డీకి వచ్చేసరికి అవి ఇంకా తగ్గించడం అనేది జరుగుతుంది. అంటే ఒక 20-15 ఈ పిహెచ్డీ సీట్స్ ఇస్తే ఈ పిహెచ్డీ సీట్లో మనం క్వాలిఫై అయి ఉండాలి, నెట్ అని ఉండాలి, సెట్ అని ఉండాలి. ఇవి 2 క్వాలిఫై అయి ఉంటేనే జేఆర్ఎఫ్ అనేది ఉంటుంది. ఈ జేఆర్ఎఫ్ ద్వారా మనం ఏం చేస్తామంటే
పిహెచ్డి అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. పిహెచ్డి వచ్చిందంటే జూనియర్ ఫెలోషిప్స్ ఏమంటారు స్కాలర్షిప్ కూడా వస్తుంది. ఈ స్కాలర్షిప్ నెలకి 40,000 నుంచి 50,000 దాకా ఉంటుంది. దాన్ని స్కాలర్షిప్ని తీసుకుంటూ మనము పిహెచ్డి వర్క్ అనేది కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. పిహెచ్డి అంటాం కదా, అసలు పిహెచ్డిలో ఏముంటుంది అని మీరు అనుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్, ఒక సెంటెన్స్, ఒక టాపిక్ అనేది ఉంది. ఆ టాపిక్ని తీసుకొని ఆ టాపిక్ సంబంధించినటువంటి ఫుల్ మ్యాటర్ అంతా గ్యాదర్ చేసి ఒక థీసిస్ లాగా, ఒక సినాప్సిస్ లాగా, అంటే ఒక రీసెర్చ్ అయితే ఏ విధంగా చేస్తామో, ఒక సమస్య వచ్చిందనుకోండి, లేదంటే ఒక టాపిక్ మీద మనం రీసెర్చ్ చేయాలన్నమాట. దానికి అవసరమైనటువంటి రీసెర్చ్ అంతా చేసి దాన్ని ఏం చేసి సినాప్సిస్ చేసి థీసిస్ చేసి బుక్గా పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఇలా పబ్లిష్ చేసినప్పుడు ఏమైంది అని అంటే, మనం వేరే వాళ్ళు చేసినటువంటి థీసిస్ మనం చేయడానికి లేదు, మనకంటూ ఒక సపరేట్ వే అనేది ఉండాలి. దానికి కూడా వెరిఫికేషన్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఎవరిదైనా వేరే వాళ్ళకి చేసినటువంటి టాపిక్ మీద మనం చేయడానికి, ఒకవేళ చేసినా కూడా మనం దాంట్లో డిఫరెంట్ చూపించాలన్నమాట. వాళ్ళు చేశారు కదా అని వాళ్ళే టాపిక్ మనం చేయడానికి లేదన్నమాట. మనకంటూ ఒక డిఫరెంట్ వేతో మనం పిహెచ్డి అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. మన బుక్ అనేది రాసి పబ్లిషన్ చేస్తే అప్పుడు మనకు ఉన్నటువంటి ప్రొఫెసర్స్ వీళ్ళంతా చెక్ చేసి ఓకే ఏ దాంతో సంబంధం లేదు, దీనికంటూ సపరేట్ ఉందనేసి మనకు పిహెచ్డి డాక్టరేట్ వర్క్ అనేది జరుగుతుంది. ఈ విధంగా పిహెచ్డి చేసినప్పుడు ఇప్పుడు మనం పీజీ చేసాం కదా, పీజీ చేసాం నెట్ సెట్ లేదంటే పిహెచ్డి ఈ క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు ఏమైంది అని అంటే, మనకు గవర్నమెంట్ జాబ్స్లలో జేఎల్ పడవచ్చు, డిఎల్ పడవచ్చు. జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ గవర్నమెంట్ జాబ్స్ పడతాయి. డిగ్రీ కాలేజ్ డిఎల్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ గవర్నమెంట్ జాబ్స్ పడ్డప్పుడు మనం అప్లై చేసుకొని మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి మనం రాసినప్పుడు ఏమైందంటే, మనం తొందరగా గవర్నమెంట్ జాబ్ని సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది పీజీ వేలో పోతే. నెక్స్ట్ ఇది కాదు, నాకు పీజీ వద్దు, నేను బీఈడీ వైపు వెళ్ళాలనుకుంటున్నాను. బీఈడీ వైపు వెళ్ళాలి అని అనుకుంటే బీఈడీకి కూడా అంతే, సేమ్ నోటిఫికేషన్ పడుతుంది. నోటిఫికేషన్ పడ్డప్పుడు ఏంటి అని అంటే, మనం అప్లై చేసుకోవాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. మనకి కాలేజెస్ అలాట్ చేస్తారు, ఆ కాలేజీలో వెళ్ళి 2 సంవత్సరాలు చదువుకోవాలి. ఈ బీఈడీ చేస్తే ఏమవుతుంది అని అంటే, 6వ తరగతి నుంచి 10వ తరగతి ఉన్నటువంటి విద్యార్థులకు మనం టీచింగ్ చేయడానికి మనం ఎలిజిబుల్ అన్నమాట. బీఈడీ చేస్తే 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థుల వరకు టీచింగ్ చేయడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు అని అంటే బీఈడీకి చెందినటువంటి వారు. దీంట్లో కూడా వేరియేషన్ అంటే ఏముండదు. ఏంటి అని అంటే, టెట్ అన్న క్వాలిఫై ఉండాలి, డిఎస్సి క్వాలిఫై ఉండాలి. అంటే ఇప్పుడు మనము బీఈడీ చేసాం, పీజీ అయిపోయింది, పీజీ తర్వాత బీఈడీ చేశాను. నేను బీఈడీ చేసిన తర్వాత ఏంటి అని అంటే, నాకు తొందరగా గవర్నమెంట్ జాబ్ రావాలి అని అంటే నేను టెట్ క్వాలిఫై ఉండాలి కంపల్సరిగా. ఈ టెట్ క్వాలిఫై అంటే ఇయర్లీ 1 టైం పడుద్ది నెట్. ఈ టెట్ క్వాలిఫై అవ్వాలి కంపల్సరిగా. ఈ టెట్ క్వాలిఫై అయిన తర్వాత మనకు డిఎస్సి తీయడం అనేది జరుగుతుంది. ఇది గవర్నమెంట్ వాళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనము అప్లై చేసుకొని మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యి మనం మంచిగా అటెంప్ట్ చేసినప్పుడు కంపల్సరిగా మనకు గవర్నమెంట్ జాబ్ అనేది కంపల్సరీగా వస్తుంది. బీఈడీ చేస్తే ఇలా ఉండొచ్చు. లేదు నేను బీఈడీ వైపు వెళ్ళను, బీఈడీ వైపు వెళ్ళను, పీజీ వైపు వెళ్ళను, లేదు నేను టీటీసీ వైపు వెళ్తాను అంటే టీచర్ ట్రైనింగ్ కోర్స్ అనేసి అని అంటాం. ఇది కూడా అంతే, 2 years ఉంటుంది. ఇది కూడా అంతే. ఇది ఏంటి అని అంటే, 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థుల వరకు మనం చెప్పడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్ టీటీసీ వాళ్ళు అని అంటారు. మరి ఈ వే చూసుకున్నట్లయితే టీటీసీ చేస్తేనేమో 1 నుంచి 5వ తరగతి విద్యార్థుల వరకు చెప్పుకోవచ్చు. అదే బీఈడీ చేస్తే ఏంటంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థుల వరకు చెప్పుకోవచ్చు. అదే పీజీ చేసామనుకోండి, ఇంటర్ డిగ్రీ వాళ్ళకు టీచింగ్ చేయడానికి మనం ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈ టీటీసీ చేసినప్పుడు ఏంటి అని అంటే, టీటీసీలో కూడా టెట్ క్వాలిఫై అవ్వాలన్నమాట. టెట్ క్వాలిఫై అయ్యి డిఎస్సి నోటిఫికేషన్ పడ్డప్పుడు మనము అప్లై చేసుకొని మన వంతుగా కృషి చేసి మనం ఎగ్జామ్స్ మంచిగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మంచిగా అటెంప్ట్ చేస్తే మనకు కంపల్సరీగా 100 and 200% గవర్నమెంట్ జాబ్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. లేదు నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవుతాను, నెట్కి పోను, సెట్కి పోను, పీజీకి పోను, బీఈడీకి పోను, టీటీసీకి వెళ్ళను, నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవుతాను అని అనుకుంటే, డిగ్రీ అనేది మనకు బేసిక్ అప్లై చేసుకోవడానికి ఈ గ్రూప్స్కి ఏంటి అని అంటే, గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఐఏఎస్, ఐపీఎస్ ఇటువంటి పోస్టులు అనేవి ఉంటామన్నమాట. ఈ పోస్టులకి ఏంటి అని అంటే మనము నిష్ణతో చదవాలి. అంటే ఇవి కూడా అంతే చదవచ్చు, కాకపోతే ఏంటంటే గ్రూప్స్ అనేది కొంచెం సీరియస్గా ఉంటుంది అనమాట.
ఈ గ్రూప్స్ అనేవి కూడా సీరియస్ ఉంటుంది. మెయిన్స్ ఉంటుంది, ప్రిలిమ్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. ఇవన్నీ మనం అయితేనే మనము కలెక్టర్గా పోస్ట్ రావడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా ఏంటంటే డిగ్రీ విద్యార్థులు ఇప్పటివరకు నాకు తెలిసినంత వరకు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, కంప్లీట్ చేయబోతున్న వాళ్ళు నెక్స్ట్ ఏంటి అని అంటే ఇంకా ఏం గోల్ అనేది ఏం పెట్టుకోవాలి. గోల్ అంటే గోల్ అని కాకోకుండా ఒక గోల్ అనేది పెట్టుకోకుండా చాలామంది విద్యార్థులు చదువుతున్నామంటే చదువుతున్నారు. కాకపోతే ఏంటంటే కొంతమంది అలా కాకుండా ఏంటి అంటే ఫైనాన్షియల్గా ఫ్యామిలీకి ఒక సపోర్ట్ ఇవ్వాలి అంటే మనం ఏదో ఒకటి సాధించాలి అంటే తొందరగా మనం జాబ్ రావాలి అంటే మనం కష్టపడాలి. ఏ విధంగా కష్టపడాలి అంటే ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం తెలియకుండా నువ్వు డిగ్రీ చదువు, నువ్వు పీజీ చదువు, నువ్వు బీఈడీ చదువు అని అంటే చదవడానికే టైం అయిపోతుంది. జాబ్ ఎక్కడ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే మనకంటూ ఒక వే అనేది ఉండాలి. పర్టికులర్ వే అనేది ఉంటే మనము బీఈడీ చేసినా, పీజీ చేసినా, టీటీసీ చేసినా, గ్రూప్స్కి ప్రిపేర్ అయినా, ఏది వెళ్ళినా సరే మనం ఏంటంటే తొందరగా జాబ్ కొట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా మనం చదివినట్లయితే కంపల్సరిగా ఈ విధంగా ఒక గోల్ అనేది ఏర్పాటు చేసుకుంటే మనకి ఏమవుతుందంటే లైఫ్లో తొందరగా సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం కదా, మనకంటూ ఒక జాబ్ ఉన్నట్లయితే మనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఒకరి మీద ఆధారపడకూడదు. డిపెండెంట్ పేరెంట్స్, డిపెండెంట్ హస్బెండ్, డిపెండెంట్ వైఫ్, ఎవరి మీద కూడా మనము డిపెండ్ అవ్వకోకుండా మన కాళ్ళ మీద మనం నిలబడి మనము ఒకరిని మనల్ని చూసి ఇంకొకరు నేర్చుకునే విధంగా మనం ఉండాలి అని అంటే మనకంటూ ఒక గోల్ ఏర్పాటు చేసుకోవాలి. అది పీజీ చేయాలా, బీఈడీ చేయాలా, పిహెచ్డీ చేయాలా అనేది మీకే వదిలేయడం అనేది జరుగుతుంది. డిగ్రీ అయిపోయినటువంటి విద్యార్థులు, అయిపోవడానికి ఉన్నటువంటి విద్యార్థులు, లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి అనుకునే విద్యార్థులకు ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుంది. అందుకోసం మీరైతే ఇప్పటి నుంచో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. చాలామంది ఏం చేస్తారంటే నాకు తెలిసినంత వరకు కరోనా వచ్చిన కాడ నుంచి ప్రతి ఒక్కరికి ఆన్లైన్ క్లాసెస్ అనేసి మొబైల్ అయితే చేతిలో ఉండడం అనేది జరుగుతుంది. ఈ మొబైల్ ఉండడం మంచిదే, నేను కాదండి. దాన్ని ఏంటంటే టెక్నాలజీ, మనకు ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. మనకి ఏదన్నా ప్రశ్నకు సమాధానం కావాలి అంటే ఏఐలో టైప్ చేసి పెడితే చాలు, వితిన్ సెకండ్స్లో మనకు ఏం కావాలో మనకి ఆన్సర్ అయితే మొత్తం రావడం అనేది జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మనం అందుకు ఉపయోగించాం. దేనికి ఉపయోగిస్తామంటే అది మీ అందరికీ తెలిసింది, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అని వీటన్నిటికి కూడా ఉపయోగిస్తాం. అలా ఉపయోగించుకోకుండా ఆన్లైన్ క్లాసెస్ వినడానికి, యూట్యూబ్ క్లాసెస్ వినడానికి ఉపయోగించండి. ఒకసారి కంపల్సరిగా మీరు లైఫ్లో సక్సెస్ అవ్వడానికి అయితే అవకాశం అయితే కంపల్సరిగా ఉంటుంది. అందుకోసం మీరు ఏంటంటే ఖాళీగా ఉన్నప్పుడు సైలెంట్ అని అనుకున్న వాళ్ళైతే ఈ వీడియో కంపల్సరిగా చూడండి. లైఫ్లో ముందుకు వెళ్ళాలి, నేను టైంపాస్ చేయను, డిగ్రీ వరకు టైంపాస్ ఇప్పటి నుంచి అలా చేయకూడదు, ఉండాలి అనుకుంటే లైఫ్లో ముందుకెళ్ళాలంటే ఈ విధంగా అయితే మీరు చదివినప్పుడు మాత్రం లైఫ్లో సక్సెస్ అవ్వడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. అందుకోసం విద్యార్థులు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే ఏంటి అని అంటే మీరు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని అయితే నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం.